వరలక్ష్మి వందనం దక్షిణ భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవనంలో వరలక్ష్మి వ్రతానికి విశిష్ట స్థానం ఉంది. ఈ వ్రతం భక్తి, సౌభాగ్యం, కుటుంబ అభ్యుదయాల సంహారం ప్రతీక. ఇది వ్రతం అనే వ్యుత్పత్తి ప్రకారము మానవుణ్ణి సన్మార్గంలో నిలిపే సంకల్ప బలమే వ్రతం. ఇప్పుడు సౌఖ్యాలు పొందే క్రమంలో మనిషికి మానసిక సమతుల్యత, నైతిక బలం చేకూరుస్తూ సామాజిక బాధ్యతను నేర్పే భక్తి మార్గంలో ఒక అంతర్భాగం ఇది. అష్టైశ్వర్యాల సాధన కోసం చేసే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ప్రధానమైనది. వరలక్ష్మిని కోరిన వరాలను ప్రసాదించే కరుణ ప్రదాయినిగా కొలుస్తారు. స్కంద పురాణములో, పార్వతీ పురాణములో పరమేశ్వర సంవాదం ప్రకారం మగధ దేశంలోని కుండిన నగరములు చారుమతి అనే మహిళ కుటుంబం సభ్యుల పట్ల ప్రేమాదరాలతో ఎంతో శ్రద్ధగా బాధ్యతలను నిర్వర్తించేది చారుమతి ధర్మనిష్టకు మెచ్చిన వరలక్ష్మి దేవి ఆమె కలలో సాక్షాత్కరించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజించిన వారిని కోరికలు సిద్ధిస్తాయని అభయమిచ్చింది. దాంతో చారుమతి తోటి స్త్రీలను కూడా ఆహ్వానించి అందరితో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. అలా అందరి బాగు కోరుకోవటంలో ఈ వ్రతం వ్యక్తిగత శ్రేయస్సు నుంచి సామాజిక హితం వైపు సాగే ప్రయాణాన్ని సూచిస్తుంది. ఒకరినొకరు తాంబూలాలు పుచ్చుకోవటం సౌహార్దం, ప్రేమ, సామరస్యాలను పెంపొందిస్తుంది. వేదవాంగ్మయంలో శ్రీ సూక్తం ప్రకారము లక్ష్మిని గుణ సమన్విత ఉపేక్షిస్తారు. వరలక్ష్మి అంటే వరాలనిచ్చే లక్ష్మి జ్ఞానం, ధనము, ధర్మము, ప్రేమ, సంతృప్తి, సేవ, శాంతి, మంగళము అనే జీవన సంపదలను ప్రసాదించే లోక పావని వరలక్ష్మి. ఈ విలువలను జీవితంలో అందిపుచ్చినప్పుడు ప్రతి ఇల్లు శ్రీనిలయంగా మారుతుంది. వరలక్ష్మి వ్రత ప్రధాన సందేశాలు: సంపద, ధర్మములో కలిసి ఉండాలి, కుటుంబంలో పరస్పర విశ్వాసము నిలవాలి, ధ్యాన కృతజ్ఞత విషయాన్ని ప్రతిబింబించాలి, కలశము విశ్వసృష్టికి నీరు, జీవనానికి మామిడాకులు పంచామృతాలకు, కొబ్బరికాయలు సంపూర్ణతకు ప్రతీకలు. లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగోబను చీకటి నిద్రకు ప్రతీకగా భావించినప్పటికీ ధనము వచ్చినప్పుడు మనిషి కళ్ళు మూసుకుపోకూడదని, అంతర్గత జ్ఞానాన్ని విస్తరించుకొని ధర్మబద్ధంగా అహంకారహితంగా జీవించాలని తెలియజేస్తుంది. ఇహలోకంలో కోరిన కోరికలు ఊబిళ్ళను బందీలు కాకుండా నిర్మల హృదయంతో ధర్మ మార్గంలో నడపటమే నిజమైన ఐశ్వర్యమని బోధిస్తుంది అమ్మవారి అష్టైశ్వర్యం. వరలక్ష్మి వ్రతాన్ని కుటుంబ సమైక్యతకు కృతజ్ఞత, స్వీయ క్రమశిక్షణకు దాతృత్వం, ఆధ్యాత్మిక చింతనలకు పెంపొందించే సాంస్కృతిక ఉత్సవాలు ఉండాలి. సమస్త భాగ్యాలకు ప్రతిరూపమైన లక్ష్మీదేవిని మోహరహితంగా పవిత్ర వైరాగ్యము, జ్ఞానముతో జీవించమని బోధిస్తుంది. అష్టలక్ష్మణుల అనుగ్రహంతో ధన, ధర్మ, ప్రేమాది సంపదలన్నీ సమన్వయం అయినప్పుడే జీవితం పరిపూర్ణముగా వికసిస్తుంది. ధర్మబద్ధమైన జీవనంలో అజ్ఞానం అయినా సాధించటం వరలక్ష్మి వ్రత అంతర్గత తత్వం. నారాయణ అనుగ్రహం, వ్యక్తి శ్రేయస్సు, కుటుంబ సౌభాగ్యము, సమాజ కళ్యాణము చేకూరటమే వ్రత పరమార్థం.